73 ప్రశ్నకి సమాధానం చెబుతూ పదే పదే చంద్రబాబు నాయుడు గారు అలాగే కూటమి నేతలు మరియు పచ్చ పత్రికలు పచ్చ మీడియా వ్యవస్థలు నిత్యం చెప్పినటువంటి అబద్ధం 14 లక్షల కోట్లని 10 లక్షల కోట్లని ఏకంగా అధికారంలోకి రావడానికే విచ్చలకి విడిగా ఉపయోగించినటువంటి ఆ పదాలని ఆ పద్దులని తప్పు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదే చెప్పిన జనంపై ఒక తప్పుడు ప్రచారాన్ని విస్తృతంగా ప్రచారం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి యొక్క పార్టీ. మేము అడిగినటువంటి ప్రశ్నకి అసెంబ్లీ సాక్షిగా నిజాలేంటో ఈ ప్రపంచానికి తెలియజేసింది. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం 2014 నుంచి 19 వరకు పరిపాలించిన సమయంలో వారు చేసినటువంటి అప్పు వారు దిగిపోయే కాలానికి దాదాపు 3,06,000 కోట్లు. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మా 5 సంవత్సరాల టెన్యూర్లో 2 సంవత్సరాలు కోవిడ్ ఉండి ప్రభుత్వ ఆదాయం రాకపోయినా కూడా ప్రజల మీద ఎలాంటి పన్నుల భారం వేయకుండా కేవలం 3,70,899 కోట్లు మాత్రమే అప్పు చేసి ఈ దేశంలోనే అత్యుత్తమమైనటువంటి ప్రభుత్వాన్ని నడిపినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో సంక్షేమం అంటే పేదవాడు ఎవ్వరిని అడగకుండానే అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి వారి అకౌంట్లో డబ్బులు పడ్డాయి. ఈ దేశంలోనే